హలో, నమస్తే అండి. శ్రీమతి మాదిరెడ్డి సులోచన గారి రాగమయ్యి నవల 6వ భాగానికి స్వాగతం అండి. 5 గంటలకని కార్యకర్తలు 4:30కి టంచన్గా తీసుకెళ్లారు. మంత్రి గారు వచ్చారా? వస్తారు. మంత్రి గారు, సునీతారు, శ్రీచిత్ర అందరూ వస్తున్నారు. మా వాళ్లే, మహిళా మండలి ప్రెసిడెంట్. ఒక అతను వచ్చి నవ్వుతూ చెప్పాడు, మహిళా మండలి పెట్టింది షావుకారు కొమరశెట్టి గారింటోనట. ఆయన భార్య పేరంటానికి వెళ్ళిందట. ఏ క్షణంలో అయినా రావచ్చునట. వయసులో ఉన్న కుర్రాళ్ళు తొంగి చూసి వెకిలి నవ్వులు విసిరిపోతున్నారు. ఏమిటిది ఆనంద్? కవిత అడిగింది. నా ప్రమేయం ఏం లేదు డియర్, మహిళా మండలి నవ్వాడు. మరో అరగంట గడిచినా ఎవరూ రాలేదు. అక్కడంతా రెడీగా ఉంది, రండి. రెడ్డిపల్లె కార్యకర్తలు వచ్చారు 8 గంటలకు. అంతవరకు కొమరశెట్టి గారింట్లో బయట వరండాలో విక్కు విక్కుమంటూ కూర్చున్నారు ముగ్గురు. మా ఆడాళ్ళు రాత్రిపూట కార్యక్రమం చేయాలంటే సిగ్గుపడుతుండ్రు. నేను సెక్రటరీ భర్తను, మరొకతను గర్వంగా చెప్పాడు. ఇంతకీ కార్యక్రమం ఉందా లేదా? లేదండి, మంత్రి గారికి పనుందట. శ్రీచిత్రకు షూటింగుట. సెక్రటరీ మగడు సెలవిచ్చాడు. ఆ మాట ముందే చెప్పొద్దు. విసుక్కుని లేచారు. ఆకలి చలి పీడిస్తున్నాయి. ఇక్కడ భోజన వసతి ఉందా? పాకలో ఉంది. అక్కడికి వెళ్ళి ఆ శుభ్రం చూసి వెనక్కి తిరిగి 2 అరటిపళ్ళు కొనుక్కొని తిన్నారు. ఒక కప్పు టీ తాగారు. రెడ్డిపల్లెకి వెళ్ళారు. అక్కడ ఏర్పాట్లు చూసి అదిరిపోయారు. బెంచీలన్నీ కలిపి వేదిక చేశారు. దాని ముందు ముసలాళ్ళు పిల్లలు కూర్చున్నారు. వెనక స్త్రీలు కూర్చున్నారు. ఏయ్ వాళ్ళు వచ్చారు, అడ్డం జరగండి. గోపాలరావు కొడుకు అందరినీ అదిలిస్తూ వీళ్ళని వేదిక దగ్గరికి తీసుకెళ్ళాడు. ఎవరు? రావారావా? నాగేశ్వరరావు. పక్కన ఉన్నది రాజబాబు. ఆమెవరు? జనంలో గుసగస్సులు బయలుదేరాయి. ఇదిగో మాటలు ఆపండి. పల్లెటూళ్లలో ఇలాంటి ఉత్సవం జరగటం ఇదే మొదటిసారి. కార్యకర్త కంఠశోష. ఏందయ్యా, ఏమో మాలావ అంటున్నావు. బోనాల పండగ నాడు ఇంతకంటే బాగానే జరుగుతుంది. ఒక అతను ఒంటికాల మీద లేచాడు. కృష్ణాష్టమి నాడు ఉట్లు కొట్టాం, వినాయకుడినే నిలబెట్టాం. సినిమా టార్లేరి. మరో ముతక ధోవతి లేచింది కోపంగా. అయ్యా, వాళ్లకు షూటింగ్ ఉందట. అబద్ధాలు కోరుముట, పదండి. ఒక అతను లేచాడు. వాలంటీర్స్ ప్లీజ్. వెంటనే ఎర్ర రిబ్బన్తో చేసిన పూలు ఎదనబెట్టుకు తిరుగుతున్న వాలంటీర్స్ పరుగున వచ్చి చేతిలో కర్రతో జనాల్ని కూర్చోమని బెదిరించారు. అసహాయంగా కూర్చున్నారు జనం. ఇప్పుడు మీ కలల పంట, పాటల చెంట. ఆనంద్ కవితలు పాడతారు అనౌన్స్ చేశారు. రండి మైక్ ముందుకు. మహాజన్లారా కూర్చోండి. అక్కడంతా రైతు కుటుంబాలే కనిపించాయి. వారి కళ్ళలో అలసట, నిద్ర స్పష్టంగా కనిపిస్తున్నాయి. వేదిక ఎక్కబోయిన కవిత కాలు జారి తోలింది. అక్కడే నిల్చున్న ఆనంద్ భుజం మీదికి వంగింది. అతను చేయూతనిచ్చి కిందికి దింపాడు. చూడండి, ఆ మైక్ ఇవ్వండి, కింద నిలబడి పాడుదాం ఆనంద్ అడిగాడు. అలాగే. మహాజన్లారా, నా మాట వినండి. పాట వింటాం. ఓ కంఠం. ఒరేయ్, నిన్న మా తమ్ముడు 15 గోళీలు గెలుచుకున్నాడని కొడతావు బే. వాడు తొందర చేశాడు. ఒరేయ్ రంగనాయకులు, పోదాం రారా. ఓ స్త్రీ పిలుపు. తాము పాట మొదలు పెడితే కానీ వాళ్ళ మాటలు ఆపరని అర్థమైంది. నీ పాట నా నోట పలకాల శిలక మొదలుపెట్టారు. మనం పట్నం వెళ్ళినప్పుడు చూడలేదురా, మోగ మనసులుగా పాట. దేవుని మీద పాడండి. పాటదారి పాటదే, జనం నోటిదే. గోపాలరావు కొడుకు మాత్రం లాఠీ దెబ్బలతో జనాన్ని అదుపులో పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. దెబ్బలు కొట్టి పాటలు వినిపించటం దారుణం. ఆనంద్ పాట ఆపాడు. అప్పటికే 11:15 అయింది. లాఠీలను కర్రలను ఖాతరు చేయక జనం మెల్లగా వెళ్ళిపోసాగారు. చెండికి కొట్టుకుపోతుంటే ఉద్దాలకుడు నదీనామం సాగరో గతి అన్నట్టు ఈనాడు మన భవానీ కల్చరల్ అసోసియేషన్ ప్రారంభించాం అంటూ గోపాలరావు గారు అబ్బాయి చెప్పాడు. గందరగోళం తగ్గాక ఓ పాత ఫియట్ కారు ఆ కార్యకర్తలు మిగిలారు. బయలుదేరదామా? ఆనంద్ అడిగాడు. 1 నిమిషంలో వస్తాను. కార్యదర్శి వెళ్ళిపోయాడు. 4 దులిపేయరా? కృష్ణ అడిగాడు. జరగవలసింది జరిగిపోయింది. ఇప్పుడు దులిపి నలిపేసినా మన నోటి దురదే వదులుతుందన్నాడు. చచ్చు ఆర్గనైజర్సు, పుచ్చు ప్రణాళికలు, 10 కార్లు, 9 వాయిద్యాలు, 8 మంది గెస్టులు అన్నాడు. కృష్ణ, అతన్ని వెళ్ళి పట్టుకురా. త్వరగా వెళితే వాయిద్యాలు వచ్చినట్టే లెక్క. ఆనంద్ విసుక్కున్నాడు. అరగంట చల్లో నిలబడ్డాక వచ్చాడు ఆర్గనైజర్. అందరూ కలిసి బయలుదేరారు.
ఊరు దాటగానే డ్రైవర్కి కొంత డబ్బిచ్చి దిగిపోయాడు ఆర్గనైజర్. కారు ముందుకు సాగింది. ఏమిటయ్యా ఈ కుదుపులు? టైరు కాస్త పాతది అంటుండగానే ముందుకెళ్ళిపోయి ఆగిపోయింది కారు. ఏమైంది? టైర్ పంక్చర్ అయింది సార్. అతను దిగి అసహాయంగా చూశాడు. స్పేర్ వీల్ తీసి మార్చవయ్యా. దిగు కవిత. అందరూ దిగారు. అతను డిక్కీలో నుండి వీల్ తీశాడు. ఏడుపు మొహం వేశాడు. ఏమిటి? నిన్న పంచర్ బాగు చేయించలేదు, ఇప్పుడు ఎలా? అందరూ దిగాలు పడి చూశారు. ఏం డ్రైవర్ అయ్యా, స్పేర్ టైర్ లేనిది ఎలా బయలుదేరావు? అసలు నీ ఉద్దేశం ఏమిటి? పంచర్ అవుతుందని అనుకున్నానా? 10 నిమిషాలకు ఆటో కారో వస్తే ఆ పలం చూశారు. వీళ్ళని చూసి స్పీడ్ పెంచాడు అతను. ప్రకృతి చీకటి ముసుగు కప్పుకున్నట్టుంది. భయంగా ఆనంద్ చేయి పట్టుకుంది కవిత. ఒక బండి అతను వెళ్తుంటే ముందేదైనా ఊరుందా, ఉంటే పెట్రోల్ పంపు లాంటిది ఉందా అని అడిగారు. గసుంటో 1/2 మైలు పోతే బీబీ నగర్ ఉందన్నాడు. కారు పక్కకు నెట్టి, మేము వెళ్ళొస్తాం, ఈ లోపల లాక్ చేసుకుని మీరు కూర్చోండి, డ్రైవరు కృష్ణ అన్నారు. చేసేది లేక అంగీకరించాడు. అందరూ కలిసి కారు పక్కకు నెట్టారు. వాళ్ళు వెళ్ళిపోయారు. చుట్టూ చీకటి తప్ప మరేం కనిపించలేదు. గాలి కోసం చిన్న సందు ఉంచేసి కిటికీలు తలుపులు మూసేశారు. నేను ఫ్రంట్లో పడుకుంటాను, నువ్వు వెనక సర్దుకొని పడుకో ఆనంద్ చెప్పాడు. అమ్మో, నాకు నిద్ర లేకపోయినా మీరు 1 అంగుళం దూరం ఉండలేను మీకు దూరంగా అన్నది. వెనక సీట్లో అతను సీటుకు ఉరికి కూర్చున్నాడు. అతని ఒళ్ళో తలబెట్టి ముడుచుకొని పడుకుంది. లైట్ తీసేయండి. ఇటు చూడు. ముందుకు వంగాడు ఆనంద్. రోడ్ ఇది తెలుసులేవయ్, నిర్మానుష్యమైన దారి. అదీగాక నేను ఎప్పుడు హనీమూన్ గురించి ఆలోచిస్తూ ఇలాంటి ఘట్టాలు ఊహించేవాడిని. పని లేకపోతే సరి. థ్రిల్లింగ్గా లేదు. ఆమె నెదురు చుంబించాడు. లైట్ తీసివేశాక అతనికి మరింత దగ్గరగా జరిగింది. అవును ఆనంద్, ఇలా నీ వెంట ఎక్కడికి వెళ్ళినా థ్రిల్లింగ్గా ఉంటుందన్నది. ఇద్దరూ నిద్రపోయారు. కారు బోనెట్ మీద బాదిన చప్పుడైతే చటుక్కుని లేవబోయాడు. అతన్ని లతలా అల్లుకుపోయింది. వద్దండి, మన వారేమో చూద్దాం. ఇక దొంగలే అయితే కిటికీ అద్దాలు పగలగొట్టి లోపలికి వస్తారు. ఉండు. ఆమె బంధం విడిపించుకొని అద్దం కిందికి చేశాడు. 2 వ్యక్తులు వచ్చారు. ఎవరిది కారు? మాదే. టైర్ పంక్చర్ అయితే పక్క ఊరికి వెళ్ళారు మా స్నేహితులు అన్నారు. ఆమె ఎవరు? నా భార్య. మిమ్మల్ని చూసి దొంగలనుకుని భయపడుతుంది. ఓ, మేము లారీలో వస్తుంటే చిన్న యాక్సిడెంట్ అయింది. అక్కడుండి అడ్డమైన ప్రశ్నలకు జవాబులు ఎవరిస్తారని వచ్చేసాం. లిఫ్ట్ దొరుకుతుందేమని. మరి చాలా దెబ్బలు తాకాయా? లేదు, కాస్త జర్క్ అంతే అన్నాడు. కారు బాగా అయితే అందరం కలిసే వెళ్దాం. లైట్ ఆర్పాడు. వాళ్ళు బయటున్నారు. ఎలాంటి వాళ్ళో తెలియదు. కవిత భుజాలు బట్టి దగ్గరకు తీసుకుని ఓదార్చాడు. అంతలా భయపడిపోతావే, నేను లేను అన్నది. తనలోని భావాలు ఎలా చెప్పగలదు? అరగంట తర్వాత కృష్ణ డ్రైవర్ వచ్చాడు. టైర్లు కుట్టేవాడు బంధువులు ఎవరో పోయారట. మన్నాడు కానీ రారని తెలిసింది. రేపటి వరకు ఆగి ఏదైనా బస్సు పట్టుకోవాలి. అందరూ నిరాశగా కూర్చున్నారు. ఓ లారీ వెళ్తుంటే ఆపాడు డ్రైవరు. వీళ్ళని కాస్త సిటీలో వదిలేవా? ముందు ఎందరున్నారో చూడండి, పైన సంచుల మీద కూర్చుంటే రావచ్చు. అరగంట కళ్ళు మూసుకుంటే వెళ్ళిపోదాం పద. పైకెక్కారు. లారీ కదిలేక కానీ అసలు అవస్థ తెలిసి రాలేదు. బంతిల భర్త వైపు కృష్ణ వైపు దొర్లుతుంది కవిత. మీరు తాళ్ళు పట్టుకొని బోర్లా పడుకోండి. అందరూ పడుకున్నాక కుదుపులు తగ్గాయి. ప్రాణాలు బిగబట్టుకొని ఇల్లు చేరారు. ఈ ప్రయాణం వల్ల ఏం నేర్చుకున్నావు? మీరు పక్కనుంటే ఎడారి కూడా నందనవనం అవుతుందని. ఓ యా, నేను మాత్రం కార్యకర్తల మాటలు నమ్మి ఇలాంటి ఊళ్ళో ప్రోగ్రామ్స్ ఇవ్వను. ఇచ్చిన అర్ధరాత్రి బయలుదేరను అన్నాడు హుషారుగా. ఒట్టేనా? నీ గులాబీ పెదవుల మీద ఒట్టు. గోపాలరావు గారు అబ్బాయి ఏదో ఇచ్చాడు ఉత్తరం. నలిగిపోయిన కాగితం తీశాడు. దానిలో నుండి 116 బయటపడ్డాయి. ఉత్తరం సాఫీగా చేసి చదివాడు. ఇద్దరికీ కలిపి 5 116 ఇవ్వాలనుకున్నా. ఈ ఊళ్ళో సాధ్యపడదని తెలిసింది. అన్యదా భావించరు కదూ. నీతో ఏమైనా డబ్బిస్తామని చెప్పారా కవి? ఎప్పుడు పిలిచిపోయినా వాళ్ళ శక్తానుసారం ఇచ్చేవాళ్ళు. కళను వ్యాపారంగా మారుస్తున్నావన్నమాట. తప్పని పరిస్థితుల్లో అంతకంటే మార్గం లేదండి. 3 రోజులు ఉపవాసం ఉంటే కళారాధన గట్టెక్కి ఆకలి ముందుకొస్తుంది. కబుర్లు నేర్చావు. బుగ్గ మీద చిటికేశాడు. ఈ 116 మాత్రం కృష్ణ వస్తే తిప్పి పంపించున్నాడు. అలాగే అన్నది ఆమె.
నీళ్ల పొయ్యి కింద మంట చేస్తూ. ఇన్స్టాల్మెంట్పై బాయిలర్ కొందామా? ఇప్పుడే వద్దండి, అత్యవసరంగా కొనాల్సినవి ఉన్నాయి. ఏమిటబ్బా? మీకు బల్ల 4 కుర్చీలు, కర్టెన్స్, చీరలు అంటావేమో అనుకున్నాను. అవునులేండి, మీకు అంతకంటే మంచి ఆలోచన ఎలా వస్తుంది? ఆమె మూతి ముడిచింది. ఆమెను ప్రసన్నరాలను చేసుకుందామని లేచాడు. ఎక్కడికో వెళ్ళినట్టున్నారు? శాంభవి వచ్చింది, చెప్పాడు ఆనంద్. పల్లెలు ఐ లైక్, పల్లెటూరి పద్ధతులు ఐ హేట్. అవును, మీ భార్య గాలిపాటలే పాడుతుందట. అవును. బోర్డు సంగీతం ఎవరికి కావాలి? నా చిన్నప్పుడు ప్రైజులు వచ్చాయి. కాంగ్రాచులేషన్స్. మా ఆఫీసరు నా వెంట పడుతున్నాడు. నా కళ్ళను వర్ణిస్తాడు, నా పళ్ళను మెచ్చుకుంటారు. ఈ లవ్వు గివ్వు అంటే పరమ బోరు. వివాహ వ్యవస్థే నీచమైంది. సాయంత్రం సావకాశంగా మాట్లాడుకుందాం. నేను కాలేజీకి వెళ్ళాలి. ఈరోజు ఆదివారం, స్పెషల్ క్లాసులున్నాయి. మా వదిన ఒట్టి పిసినుగొట్టు. ఈ పక్క గది ఇవ్వకూడదు, మీకు ప్రైవసీ అనేది లేదు. మేం అద్దె భరించొద్దు. కవి నీళ్లు తోడావా? లేచి బయటికి తొంగి చూశాడు. శాంభవి లేవక తప్పలేదు. ఆమె వెళ్ళిపోయాక తలుపులేసి వచ్చాడు. ఇప్పుడు వంట చేయటం దేనికి? స్నానం చేసి హోటల్లో భోంచేద్దాం. తలుపు బాదారు. ఎవరో విసురుగా తలుపు తీశాడు. పీరయ్య ఉన్నాడు. చేతిలో టిఫిన్ క్యారియర్ ఉంది. శశమ్మ గర్భవతట. పురిటికి తెచ్చింది అమ్మగారు. వాళ్ళ ఆయన పబ్లిక్ గార్డెన్ చూస్తారట. పులిహోర, గారెలు, పాయసం చేసుకుని వెళ్ళారు. ఇది ఎవరు తెమ్మన్నారు? నాకు తెలియదయ్యా, రాజమ్మ పంపింది అన్నాడు. పెంచిన ప్రేమ అనుకున్నాడు. టిఫిన్ తీసి గారె తీసుకువెళ్ళి కవిత నోటికి అందించాడు. ఏమిటి? మా రాజమ్మ గారె తింటే తింటే స్వర్గానికి 3 అంగుళాల దూరాల్లో ఉంటాం, అవునా? నవ్వుతూ తను కాస్త కొరుక్కొని మిగతాది అతని నోటికి అందించింది. పీరయ్య రావటం చూసి ఏమెరగనట్టు పొయ్యివైపు తిరిగింది. శశి కూతురికి 5వ మాసం వచ్చాక సారే చీర ఇచ్చి పంపింది మీనాక్షి. రంగనాథరావుకు దిగులుగా ఉంది. ఎప్పటికప్పుడు అప్పు తీర్చాలంటే ఏదో అడ్డంకి. మీనాక్షిని ఆజ్ఞాపించలేడు. ఊర్లో బంగారం లాంటి పొలం అమ్మి సూర్యారావు అప్పు తీర్చాడు. ఈలోగా మార్వాడి దగ్గర కొత్త అప్పు చేసింది మీనాక్షి. మనకుంటే పెట్టుకోవాలి మీనా. అప్పులు చేయటం నాకు నచ్చలేదు. మనకెవరు బతకలేక, మనం బతకలేనప్పుడు మన వాళ్ళంటూ చేతులు ఇస్తారని పెట్టుకుంటున్నాను, కరెక్టుగా జవాబు చెప్పింది. అయ్యా కాఫీ. రాజమ్మ కాఫీ తెచ్చింది. సాధారణంగా పీరయ్యే తెస్తాడు. రాజమ్మ తెచ్చిందంటే ఏదో విశేషం ఉంటుందని తెలుసు. ఏమైనా డబ్బు కావాలా? కాదయ్య గారు, నిన్న మా పిల్లలను ఆసుపత్రికి తీసుకెళ్తే అక్కడికి కోడలు వచ్చింది. వేవిళ్ళట, చిక్కిపోయింది. మేం బాగున్నామని మంట. మర్చిపోవాలనుకున్న విషయాలు మళ్ళీ ఎందుకు గుర్తు చేస్తావు? మీనాక్షి వచ్చింది. రాజమ్మ మొహం మార్చుకొని వెళ్ళిపోయింది. తెన్నింటి వాసాలు లెక్కబెట్టే రకాలు. అది కోడల కొరివి. ఈ వయసులో చేతికి వచ్చిన కొడుకు దూరం అవటం కంటే అంత నరకం ఇంకోటి ఉందా? ఇప్పుడు ఆ విషయాలు ఎందుకు మీనా? అతను లేచి వెళ్ళిపోయాడు. అతనికి కొడుకు, కోడలు, మనవడు తన దగ్గరున్నట్టు ఊహలొచ్చాయి. ఊహల్లో ఆనందం పొందుతూ కిటికీలో నుంచి బయటికి చూడసాగాడు. బజారుకి వెళ్తాను రండి. ఎందుకు? వీడు తిరగకుండానే అడిగాడు. మా సుమతి ఆఖరి కొడుకు బ్యాటు బంతి కావాలట. రేపు హైదరాబాద్ మీదుగా వెళ్తుంది. అలాగే మిఠాయి తెస్తాను. ఏదో అనాలని నోరు విప్పి మాట్లాడలేకపోయాడు. మెల్లగా ఆనంద్ కవిత రావటం కనిపించింది. అతను ఆశ్చర్యంగా చూశాడు. రంగు తేలి నెమలిపించిన రంగు వెంకటగిరి చీరలో చాలా అందంగా నిండుగా ఉంది. ఆమె అతని ముందుకొచ్చి అతని పాదాలకు నమస్కరించింది. మీనాక్షికి నమస్కరించపోతే దూరం జరిగింది. నాన్న, మిమ్మల్ని ఏమీ అంటలేదు. నిండు హృదయంతో ఆశీర్వదించండి. 5వ మాసం దాటిపోతుందని ఇంటి వాళ్ల పిన్ని ఏదో. మా ఆశీస్సులు లేకపోతే మీరు బతకలేరా నాయన? వెటకారం చేసింది మీనాక్షి. బతకలేమని కాదు పిన్ని, నాకున్నది తండ్రి ఒక్కడే. ఈ శుభ సమయంలో గుర్తుకొచ్చే ఆత్మీయుడు. అందుకే ఆయన మాటలకు అంత విలువిచ్చి ఆయన్ని అడిగి పెళ్లి చేసుకున్నావు. ఆయనకి ఎనలేని గౌరవం తెచ్చిపెట్టావు. ఎందుకీ ముఖ ప్రతి మాటలు? ఆయన శాంతిగా ఉండాలంటే మళ్ళీ ఈ ఛాయలకు రాకండి. రంగనాథరావు అటు ఇటు చూస్తున్నాడు. భార్య అన్నదాంటో సమంజసం ఎంతో తెలియటం లేదు. సరే వస్తానన్న. తండ్రి మౌనం అతన్ని కుంగదీసింది. ఇద్దరూ వెనుతిరిగి
గేటు దాటుతుండగా రాజమ్మ పరుగు పరుగునొచ్చింది. ఆగండి బాబు, ఆడపెత్తనం ఈ కొంపలు. పూలు పండ్లు కవిత ఒడిలో పెట్టింది. పండులాంటి కొడుకునెత్తుకో నా తల్లి. మెటికలు విరిచి లోపల నుండి యజమానురాలు రావటం చూచి ఇంట్లోకి వెళ్ళిపోయింది. వాళ్ళు గేటు బయటకు వచ్చారు. వాళ్ళను దూసుకొని ఫేట్ కారు వెళ్ళిపోయింది. ఆనంద్ గాఢంగా నిట్టొచ్చాడు. తను రేపు అంతేనా? కాదు, తన కొడుకు తనకంటే చిన్నవాడు. అర్థం చేసుకోవటానికి ప్రయత్నిస్తాడు. ఏమిటి 2 సార్లు పిలిచినా పలకలేదు, అంత పరధ్యానంగా ఉన్నారే? మోచేతితో కవిత పొడిచింది. లేదు కవి, జీవితంలో నేను మూర్ఘంగా ప్రవర్తిస్తే స్త్రీకి మెత్తని హృదయం ఉందంటారే, ఆ హృదయ స్పందనతో ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని అంతా తిరిగి అపవాదు ఆడవారికే వస్తుందా? కాదా? ఇప్పుడు పిన్ని లేకపోతే నాన్నగారు తప్పక ఉండపమ్మనేవాళ్ళు. ఇద్దరూ రిక్షా వేసుకుని ఇంటికి వచ్చారు. పూలు పండ్లు బల్ల మీద పెడుతుండగా ఇంటావిడొచ్చింది. అంత దూరం వెళ్ళారు, చీరలు ఇచ్చారా? నగల? ఇప్పుడైనా ఇవ్వకూడదు, ఇంత మాయదారం కాలం అమ్మా. మేం వెళ్ళగానే చీరలు తయారుగా ఉంటాయా పిన్ని? నవ్వింది. ఆమె కాసేపుండి వెళ్ళిపోయింది. బట్టలు మార్చుకొని వచ్చేసరికి ఆనంద్ పడుకున్నాడు. 8 కాలేదు, అప్పుడే పడక. ఆ దుప్పటిలా కప్పు, చలిగా ఉంది. ఆమె కంగారుగా అతని నుదురు ముట్టుకొని చూసింది. వేడిగా ఉంది. మీకు జ్వరం వచ్చింది, భయపడకమ్మా, ఆ క్రోసిన్ నెయ్యి తగ్గిపోతుంది అనుకుంటూ శాంభవి వచ్చింది. అత్త ఆడబిడ్డల పోర్లేకపోయినా ఈ శాంభవి మాత్రం నేనున్నానంటూ వస్తుంది. ఆనందను చూస్తే పరవశించిపోతుంది. అది కవితకు కంటకింపుగా ఉంది. క్రోసిన్ లేదండి, నేను ఇక్కడ కూర్చుంటాను, వెళ్ళి తీసుకురా. వెళ్ళు కవి, చలి ఎక్కువ అవుతుంది. ఆమె అసహాయంగా చూసి వెళ్ళిపోయింది. శాంభవి కుర్చీ దగ్గరగా జరుపుకుంది. ఆనంద్ ఆ వంకకు తిరిగాడు. ఆనంద్ గారు, మా డిప్యూటీ లేడు బట్టతల బండమొహవాడును, నన్ను ప్రేమిస్తున్నట్ట, వెర్రిముండా కొడుకు. మొన్న వచ్చాడు. అతను మా వదినకేం తెలియదు, వెర్రిమాలవకం అన్నది ఇంకేమో చెప్పబోతు. ఆనంద్ మూలిగాడు. అరరే ఒళ్ళు నొప్పులా? లేచి అతని భుజాలు కాళ్ళు నొక్కటం మొదలుపెట్టింది. అక్కర్లేదండి అని ఆనందన్నా వినిపించుకోలేదు. కవిత రానే వచ్చింది. తీక్షణంగా చూసింది. అంతగా ఆకలేకపోతున్నారా? పాలు వెచ్చబెట్టుకొస్తాను. విసురుగా లోపలికి వెళ్ళింది. మీ ఆవిడ మేనర్స్ లేడీలా ఉందే, నేను చేసిన సహాయానికి థ్యాంక్స్ చెప్పదు, కోపంగా అడిగింది. అమ్మా, ఆనందుడు తిరిగి పడుకోగానే ఒక్క మూలిగి వెళ్ళిపోయింది. ఆనంద్కు తెలుసు ఆమె మనసులో ఏమనుకుంటుందో. వెర్రిముండా కొడుకు అని తిట్టుకుంటుందని తెలుసు. ఇదిగో పాలు మాత్ర. ఆనంద్ లేచి పాలు మాత్ర తీసుకున్నాడు. ఆమె మాట్లాడక దోమతరి సరిచేసింది. 10 నిమిషాల్లో చెమటలు పట్టాయి. జ్వరం తగ్గింది కవి. తొడవటానికి శాంభవిని పిలువన కూరగా చూసింది. ఆమె మొహం చూసి పక్కన నవ్వాడు ఆనంద్. ఎంత ఈర్ష్యో! ఆమె వచ్చి సాయం చేస్తానంటే ఎలా వద్దన్ను? అబ్బే, రాత్రంతా కూర్చోమనే పని. కోపంగా చూసింది. అతను చెయ్యి పట్టి లాగాడు. వచ్చి అతని ఒళ్ళో పడింది. ఏమిటా పొగరు? మీరేంట ఆమెతో అంత వగలు? అందుకే అన్నారు ఆడది ముందు అసూయ తరువాత అని. పెదవ సామెతలు నాకు నచ్చవు. మగాడు ముందు పుట్టి కాదు మోసం ముందు పుట్టి మగాడు తర్వాత పుట్టాడని. ఆ పైన మాట్లాడనేలేదు. సారీ అన్న శబ్దానికి ఇద్దరు ఉలిక్కిపడి దూరం అయ్యారు. గుమ్మం అతలు కృష్ణ ఉన్నాడు. రారా, ఆనంద్ చెమటలు తుడుచుకుంటూ పిలిచాడు. కృష్ణ వచ్చాడు. కవిత పనున్నట్టు లోపలికి వెళ్ళింది. శుక్రవారం ఓ మహాకవికి సన్మానం చేస్తున్నారు. ఆ సందర్భంలో కవిత పాడాలిరా. వాళ్ళు డబ్బిచ్చి పాడిస్తారు కదా. అవును, ఒకప్పుడైతే చాలా తక్కువ ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు బాగానే ఇస్తారు. గంట సేపు పాడితే 200 ఇస్తామన్నారు. 2 సోలోలు 2 డ్యూయెట్లు. ఓ, వాళ్ళ అసోసియేషన్లో ప్రెసిడెంట్ పాడతాడు. అతనితోనే పాడుతుంది కవిత. గౌరవప్రదమైన సంస్థే అది, నిజమే కానీ డబ్బులు తీసుకుని పాడటం నాకు ఇష్టం లేదు. అదే నిజమే ఆనంద్, ఫ్రీగా పాడదామంటే ఎన్నో చిక్కులు. మీకు అవకాశం లేక పాడుతున్నాం అనుకుంటారు. అదీగాక ప్రతివాడు పాడమనేవాడే. అందరికీ ఎందుకు పాడతాం? ఆనంద్ అంటుండగానే కవిత పులిహార ప్లేట్తో వచ్చింది. నాకు నిల్చుంటే కూర్చుంటే ఆయాసంగా ఉందన్నయ్యా, ఇప్పుడు పాడలేను. సరే, నీ ఆరోగ్యం జాగ్రత్త. కృష్ణ పలహారం చేసి వెళ్ళిపోయాడు.
అతన్ని ఒళ్ళు తుడిచి పక్క సర్దింది. వీడిని చూసి అందరూ అసోసియేషన్ మీద ఏదో సంపాదిస్తున్నాడు అనుకుంటారు. అవును, రాత్రింబగళ్ళు తిరిగితే అనుకోరేమిటి? అదే అర్థం కాదు కవి. ఒక్కొక్కరికి ఒక్కొక్క వ్యసనం. వీడికి కార్యక్రమాలు నిర్వహించటం ఓ వ్యసనమైంది అన్నాడు. మజ్జిగన్నం తింటారా? ఈ పూట వద్దులే అన్నాడు. ఆమె మరో కప్పు హార్లిక్స్ తెచ్చిచ్చింది. తను అక్కడికే తెచ్చుకొని భోజనం ముగించుకుంది. ఆమె తలుపులేసి చాప పరుచుకుంది. జ్వరం వస్తుందని భయమా? మీరు ఎంత మాట అయినా అనగల సమర్థులు. తలగడ విసిరేసి వెళ్ళి అతని పక్కన చోటు చేసుకుంది. ఉందని దూరంగా పడుకున్నాను. ఇంకెప్పుడు అలా అవమానించకండి. అవమానం నీ ఒక్కదానిదేనా? శాంభవిని నన్ను కలిపి అనుమానించటం నీ హక్క? ఆమె ముక్కుపట్టి ఊపాడు. మీతో ఎవరు చనువుగా ఉన్నా సహించలేను. మనం అందరితో చనువుగా తిరిగినా, ప్రేమగా మాట్లాడినా మన అనుబంధం వేరు. దానికి ఎలాంటి మైల అంటనివ్వండి. దగ్గరగా తీసుకున్నాడు. అతని సమక్షంలో ఎంతో నిశ్చింతగా ఉంటుంది. లైట్ ఆర్పి అతని చేయి తన మెడ చుట్టూ వేసుకొని నిద్రపోయింది. మర్నాడు ఆనంద్ కాలేజీకి వెళ్తానంటే వద్దని ఆపేసింది. విశ్రాంతి తీసుకోండి, ఈ పూట జ్వరం రాకుంటే రేపు వెళ్దురు గాని. లీవ్ లెటర్ పంపించింది. ఎలా ఉంది ఆనంద్ గారు? శాంభవి గొంతు వింటూనే అటు తిరిగి గుర్రు పెట్టాడు. కవిత నవ్వు ఆపుకుంది. రండి, నిద్రపోతున్నారు. ఆఫీస్కా? ఈరోజు గాంధీభవన్లో ఏదో పార్టీ ఉంది. ఒంటరిగా వెళ్ళాలంటే అదేదోగా ఉంది. అంతా మగవాళ్ళే. మీకేం భయం అనబోయి ఆగిపోయింది. ఆమె ఇంకా 16 ఏళ్ల బాలాకుమారిని అనుకుంటుంది. శాంభవి వెళ్ళిపోయింది. లెండి ఆవిడ వెళ్ళిపోయింది అంటుండగానే పక్కింటి కుర్రాడు అరుస్తూ వచ్చాడు. కవితక్క, గీతక్క ఫోటో వచ్చింది పేపర్లో. ఆ పేపర్ అందుకొని చూసి ఆమె మొహం చిట్లిచ్చింది. దాదాపు అర్ధనగ్నంగా ఉంది ఆ ఫోటో. అవి చూస్తే మా అమ్మగారు మరీ మండిపడతారు. ఆమె పేపర్ కుర్రాడికి ఇచ్చేసింది. ఏమిటది చూపించవా? మీరు చూడదగిన విశేషం కాదులేండి. పోరా, నీకేం పనిలేదా? 24 గంటలు సినిమా పత్రికలు పట్టుకొని తిరుగుతావు అన్నది కోపంగా. అయితే ఏమిటో తప్పక చూడాలి అన్నాడు. లేచి పత్రిక లాక్కొని చూశాడు. కింద వాసిన వాక్యాలు చదివాడు. క్యాబరే డాన్సర్, సెక్స్ మామ్ మిస్ శబనం. పేపర్ కుర్రాడికిచ్చి పంపాడు. అటు తిరిగిన కవితను తన వైపుకు తిప్పుకొని, ఎందుకా విచారం? మన సంతానంలోనైనా మీ నాన్నను మీ మధ్యన సఖ్యత కుదురుతుందనుకున్నాను. ఈ ఫోటోలు చూస్తే అసలు ఆయన మన ఛాయలు కూడా రారు. అదా నీ విచారం? నవ్వేశాడు ఆనంద్. ఈ వయసులో ఆయనకు మీ అండ ఎంతో అవసరం. అతను ఆమెను దగ్గరగా తీసుకుని తలపై చెయ్యి వేశాడు. నాకు గర్వంగా ఉంది కవి. నీ మంచితనమే నిన్ను కాపాడుతుందన్నాడు. ఆమె ఆలోచిస్తూ ఉండిపోయింది. తన వల్లే తండ్రి కొడుకులు దూరం అయ్యారని ఆమె విచారం. చూడు కవి, ఈ స్థితిలో నువ్వు విచారంగా ఉండకూడదు. ఆనంద్ ఆమె బుగ్గ సాగదీశాడు. తమరి స్థితిలో లేచి తిరగరాదు. అతన్ని చేయి పట్టి మంచం పైకి నెట్టింది. భర్తను నెట్టావు, పాపం తగులుతుంది. నిజం అయితే రోజు నెడుతుంటాను. చాలా పాపం తగులుతుంది. నాకు యమధర్మరాజును చూసే భాగ్యం కలుగుతుంది అంది నవ్వుతూ అతని పక్కనే కూర్చొని. ఆనంద్కు ఆసుపత్రి నుంచి కాలేజీకి ఫోన్ వచ్చింది. కవిత ప్రసవించి మగబిడ్డను కన్నదని, అతనికి రెక్కలు కట్టుకొని వెళ్లాలనుంది. ఫైనల్ ఇయర్కు ఇన్విలేజేషన్ వెళ్ళటానికి వీలు కాదు. తీసుకో. జేబులో ఉన్న రూపాయి తీసి వార్త తెచ్చిన ప్యూన్కి ఇచ్చాడు. మరి ఆసుపత్రికి వెళ్ళరా? 4 తర్వాత వెళ్తా. ఈ మధ్య తరచుగా జ్వరం వచ్చి సెలవులు అయిపోయాయి. వాళ్ళ మంచితనము అయిపోయింది. అదేంటయ్యా, ఎన్నోసార్లు అడిగి ఇంటికెళ్ళాను అన్నాడు అసహాయంగా. ఈ 4-5 నెలలుగా ఒకటే జ్వరం. అన్ని పరీక్షలు చేశారు. డాక్టర్ ఏం లేదంటాడు. 2 రోజుల క్రితం నలతగా ఉంటే విక్టోరియా జనానా ఆసుపత్రిలో చేర్పించాడు కవితను. తెలిసిన డాక్టర్ ఉంటే పురుడొస్తే తెలియజేయమని చెప్పొచ్చాడు. ఇంటావిడ చాలా సాయం చేసింది. బెల్ కాగానే పేపర్లు తీసుకెళ్ళి సూపరింటెండెంట్కి ఇచ్చి గబగబా బయటికి వెళ్ళాడు. మాకు స్వీట్స్ పెట్టాలి అన్న నర్సు మాటలు గుర్తుంచుకొని 1 కేజీ స్వీట్స్ బొంబాయి హల్వాలో ప్యాక్ చేయించుకుని వెళ్ళాడు. అలసటగా పడుకుంది కవిత. కవి పాలిపోయిన చెక్కిళ్ళు నిమిరాడు. మళ్ళీ జ్వరం వచ్చిందా? మీ శరీరం వేడిగా ఉంది. ఏం లేదు, ఎండలో నడిచొచ్చాను కదూ అందుకు. మీరు వస్తారని తెలిసి బాబును
లోపల దాచిపెట్టారు నర్సులు. నవ్వింది. నర్సులకు స్వీట్స్ ఇచ్చి కొడుకుని చూశాడు. అతని హృదయం అనిర్వచనీయమైన ఆనందంతో మూలిగింది. అదే తండ్రి దగ్గరైతే కవితకు ఎంత అపురూపంగా జరిగేది. ఎత్తుకుంటారా సార్? వద్దు సిస్టర్. ఎందుకో సిగ్గుపడ్డాడు. అతను కవిత దగ్గరికి వచ్చాడు. ఏం తీసుకున్నావు కవి? ఇప్పుడు పాలు తీసుకున్నాను. రాత్రికి రొట్టె పాలు తీసుకుంటాను. బజార్ నుండి తీసుకురావాల్సినవి ఏమైనా ఉన్నాయా? నోటుతో చెప్తే గుర్తుండవు. కాగితం కలం తీసుకోండి అన్నది అతని వైపు తిరిగి. ఒక్కొక్క మంచం దగ్గర 25 మంది ఉన్నారు. గందరగోళంగా ఉంది. కాగితం కలం తీశాడు మర్చిపోకుండా. 2 గజాల తెల్లబట్ట నాప్కిన్లకు, జాన్సన్స్ బేబీ ఆయిల్ పౌడరు, చిన్న టవల్స్. ఆమె రాయించిన లిస్టు చూసి అదిరిపడ్డాడు. బాప్రే, ఇన్ని వస్తువులా? అంతేకాదు మరికొన్ని వస్తువులు మీకు చెప్పలేకపోతున్నాను. 25 రూపాయలు ఇస్తే పిన్నిగారితో తెప్పించుకుంటానంది. అతను 25 రూపాయలు ఇచ్చి అరగంట కూర్చున్నాడు. మీ భోజనం? ఉదయం క్యారేజ్ తెప్పించాను అన్నాడు. ఆ చల్లటి అన్నం ఎలా తింటారు? నోటితో కానీ మాట్లాడక విశ్రాంతి తీసుకో. అతను భార్య నుదురు చేత్తో నిమిరి వీడ్కోలు తీసుకున్నాడు. అతని ఇంటికి వచ్చేసరికి శాంభవి వచ్చింది. హలో, కంగ్రాచులేషన్స్ కొడుకటగా. థ్యాంక్స్. తాళం తీశాడు. ఆమె అతను వెనకే వచ్చింది. కుర్చీ లాక్కుంది కూర్చుంది. జీవితం అంటే ఏమిటి? మీ నాన్న ఓ కొడుకును కన్నాడు, మీరో కొడుకును కన్నారు. అలాగే మీ అబ్బాయి. కొడుకనే ఏం గ్యారంటీ? కూతురు పుట్టొచ్చు కదా. అబ్బబ్బా, అదేనండి. ఒకే తరహా జీవితం బోరుగా లేదు. ఒకే రకం మనుషులు కూడా బోరే. 3 కళ్ళు 4 చేతులతో పుడితే బాగుంటుంది. భలేవారే. అదేదో పెద్ద జోక్ అయినట్టు బళ్ళున నవ్వింది. గాజుల గంపలో రాయి పడ్డట్టున్నది. నేనే జోక్ మర్చిపోయాను. ఈ వీధి చివరి బంగ్లాలో ఉంటాడు చూడండి, అదే ఐఏఎస్. ఓహో, శ్రీధర్రావు గారా? గారు అని మన్నించొద్దులేండి. నాకు లవ్ లెటర్ రాశాడు. పాడుముండా కొడుకు. అదేం కర్మండి, ఒక్కరూ ముత్తైదు కొడుకు రాయటం లేదు. మరోసారి బళ్ళు నవ్వింది. ఆమె లవ్ పురాణం పరమ బోరనిపించింది. పక్కింటి వారితో ఆనంద్ నన్ను పుసుకు తిరుగుతాడు అని చెప్పినట్టు అప్పుడే వార్తలు వచ్చాయి. శాంభవి గారు మా నాన్నగారికి ఫోన్ చేయాలి. లేచి చెప్పులేసుకున్నాడు. ఆమెకు లేవక తప్పలేదు. ఆనంద్ తాళం వేసి 5-6 ఏళ్ల అవతరులున్న శాస్త్రి గారింటికి వెళ్ళాడు. 50 పైసలు తీసి అక్కడున్న కిడ్డీ బ్యాంక్లో వేసి తండ్రికి ఫోన్ చేశాడు. అయ్యా ఆనంద్ బాబు, నేనయ్యా పీరయ్యని. అయ్య లేడు. అమ్మ తమ్ముడు వస్తే బయటికి వెళ్ళారు. పీరయ్య మాటలు విని గుండెల్లోని దడకాస్త తగ్గించుకున్నాడు. నాన్నగారు రాగానే ఆయనకు మనవడు పుట్టాడని చెప్పు అని ఫోన్ పెట్టేశాడు. ఇంటికొచ్చాడు. కొడుకు పుట్టిన ఏదో వెలితిగా ఉంది. అనారోగ్యం వలన నీరసంగా ఇంటికొచ్చి తాళం తీసి స్విచ్ మీద వేసిన చెయ్యి తీసుకున్నాడు. లైట్ చూసిందంటే శాంభ వస్తుంది. కథలు వినే ఓపిక తీరిక రెండూ లేవు. అలాగే తలుపు వేసి పక్క మీద ఒరిగిపోయాడు. ఆనంద్ బాబు కళ్ళు విప్పాడు. కిటికీలో నుంచి వెలుగొచ్చింది. అప్పుడే తెల్లారిందా? తనింత ముద్దు నిద్రపోయాడు. రాత్రి భోజనం చేయనందున మరింత నీరసంగా ఉంది. ఆనంద్ బాబు మళ్ళీ తలుపులు బారుతున్నారు. వస్తున్నా. లేచి తలుపు తీశాడు. ఎదురుగా రాజమ్మ. అతనిలో సంతోష తరంగాలు వెల్లువలా పొంగొచ్చాయి. ఏం రాజమ్మ, బాగున్నావా? పొండి బాబు, అసలు మాట్లాడను. తల్లిలా పెంచిన ఓ పిచ్చి సన్నాసిని అని ఉన్నానని మర్చిపోయావు. మర్చిపోతే ఇంటికి ఎందుకు ఫోన్ చేస్తాను? రాత్రే రెక్కలు కట్టుకొని రావాలనుకున్నాను. 5-6 భోజనాలకు వచ్చారు. ఈరోజు సెలవు పెట్టి వచ్చాను. 4 రోజులు ఇక్కడే. ఎక్కడున్నావని తెలిస్తే నన్ను పనిలో నుండి తీసేస్తారు. అంతేగా. రెక్కలు సలామత్తు ఉంటే పని కరువా బాబు. చకచకా కాఫీ పెట్టింది. టిఫిన్ చేసింది. ఆనంద్ ముఖం కడుక్కొచ్చాడు. కాఫీ తీసుకున్నాడు. అతనికి ఓ విషయం అర్థమైంది. కష్టం సుఖం పంచుకోవటానికి ఆత్మీయులు అనబడే వాళ్ళు ఉండాలి. కృష్ణ రావటంతో అతని ఆనందం ద్విగుణీకృతమైంది. ఒరేయ్, నిన్న 6:30 తర్వాత ఆసుపత్రికి వెళ్ళానురా. మీ వాడు ఆనందభైరవి ఆలపిస్తున్నాడు. నాయన నీకు పుణ్యం ఉంటుంది కానీ అప్పుడే రాగాల పేర్లు ఎత్తకు. అన్ని రాగాలు అన్ని వేళలా పాడరు. వాడికి పాటలు పాడే లక్షణం ఉందే మరి. నీ అసోసియేషన్ జిందాబాద్. ఇద్దరు నవ్వుకున్నారు. 5 రోజుల తర్వాత కవిత చంటాడితో ఇంటికి వచ్చింది. మొదటిసారి డబ్బు గురించి వెతకలాడాల్సిన పరిస్థితి వచ్చింది ఆనంద్కు. మొదట 6-7 నెలలు మిగిల్చిందే కానీ
తర్వాత నెలకా నెల మందులకు కవిత టానిక్కులకే సరిపోయింది. బ్యాంకులో ఉన్నవి తీసి కావాల్సినవి కొన్నాడు. ఈరోజు కథ ఇంతటితో సమాప్తం అండి. మరలా తర్వాయి భాగంతో కలుద్దాం. నా కథ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఉంటానండి. పద్మావతి చావలి.